ओम राजाधिराजाय प्रसन्न स्थायिने नमो वयं वै श्रवणाय कुर्महे कुबेराय वै श्रवणाय చూడు సార్ ప్రస్తుతానికి మనమైతే వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం ఔసుపల్లి గ్రామ పంచాయతీ. ఇక్కడ ఈ ఔసుపల్లి గ్రామ పంచాయతీలో ఇవాళైతే ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ గురించి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి మన సర్పంచ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. నేడు నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రసాద్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న గారికి, మరియు మాజీ జెడ్పీటీసీ రామ్లన్న గారికి, అదేవిధంగా హనుమంత్ అన్న గారికి, మండల్ అధికారులకు మరియు పోలీస్ అధికారులకు, విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులుగా ఇబ్బందిగా ఉన్న గ్రామ పంచాయతీల నుంచి మేము కొత్తగా ఇనాగ్రేషన్ చేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీలో అడుగుపెట్టడం జరిగింది. అందుకు ఎంతో గర్వంగా ఉన్నది. దీనికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో నూతనంగా నిర్మించబడినటువంటి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో వచ్చేసిన అదేవిధంగా మా డెప్యూటీ మాజీ సభ్యుల రామగారు, అదేవిధంగా మా చైర్మన్ విజయవాడ, మరి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ మరియు అదేవిధంగా మా గ్రామ కార్యదర్శి మీడియా పోలీస్ వారికి అందరికీ మా గ్రామం తరఫున మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, స్పెషల్ ఆఫీసర్ గారులకు, డిఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీఏ గారు, పెద్దలు హనుమంత్ రెడ్డి గారు, మాజీ జడ్పీ సభ్యులు రామ్లన్న గారు, డిఎస్పీ శ్రీ అంజయ్య గారు, స్థానిక సర్పంచ్ సభాధ్యక్షులు మహేష్ కుమార్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ శ్రీమతి రాధికా వెంకటేష్ వంశీరాల రాధికా వెంకటేష్, మా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ పేరు పేరున అందరికీ, ముఖ్యంగా కుక్కరెడ్డిలో వచ్చినందుకు, మరి ఔసుపల్లి గ్రామ పెద్దలు పేరు పేరున ఒక 2-3 పేర్లు చెప్తే మేడం నారాజు కావచ్చు. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, సత్యగౌడ్ గారు, శివకుమార్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస గారు, బంజయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ మంత్రి ఇష్టయ్య గారు, మరి అదేవిధంగా పేరు పేరున ఔసుపల్లి గ్రామస్తులకు అందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. నిన్నగాక మొన్నొచ్చి 15వ తారీఖు జెండా ఎగరేసుకుంటాము గ్రామ పంచాయతీ ఆఫీసులో. నాకు ఆ అవకాశాన్ని కల్పించాలని శ్రీనివాస రెడ్డి అన్న, సర్పంచ్ రామ్లన్న, శివకుమార్ వీళ్ళంతా కలిసి వచ్చి అడిగితే, సరే ఇది కూడా మంచి అవకాశమే కదా, 15వ తారీఖు జెండా ఎగరేసుకుంటారు
అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మరి 2 గ్రామాలు పెట్టుకోవాలి, 2 గ్రామాలు పెట్టుకోవచ్చు. మరి మీ అందరికీ సర్పంచ్కు, ఉప సర్పంచ్కి, వార్డు మెంబర్లకు మరిగా పనిచేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన కదా మీ అందరికీ శుభాకాంక్షలు. కొత్త మీటింగ్ వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మీటింగ్కు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంపౌండ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు ఇద్దాం. అదేవిధంగా ఉమేష్ శ్రీనివాస్ నేను ఫర్నిచర్ ఉన్నారా మీ దాంట్లో లేదా? ఈ బిల్డింగ్కు కావాల్సిన ఫర్నిచర్ కూడా వచ్చిన వాళ్ళు ఫర్నిచర్ కూడా 10 పైసలు సర్పంచ్ ఇస్తారు గ్రామానికి సంబంధించి. గ్రామం అంటే ముందటి నుంచి నాకు మంచి బంధం ఉన్నది. ఇది ఎప్పుడు కూడా కాంగ్రెస్ మైనస్ లేదు, నాకు ఎప్పుడు 5 ఎలక్షన్లలో మైనస్ చేయలేదు. ఎప్పుడున్నా మెసేజ్ ఇచ్చారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నదంతా కాంగ్రెస్కి సంబంధించిన ప్రజలే ఉన్నారు, నాయకులే ఉన్నారు. కాబట్టి అందుకే ఒక అనుబంధం ఉన్నది గ్రామంతో ఫస్ట్ నుంచి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఎత్తున ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి. వాటిని మీ అవసరపల్లి గ్రామం కానీ పుట్టిన గ్రామం కానీ తీసుకొని ప్రతి ఇంటికి అందే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాము, సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము అని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తూ మరి బస్ అడిగింది పిల్లలు ఉప సర్పంచ్ భర్త ఆయన వెంకటేష్ అడిగింది. అయితే నేను ఆల్రెడీ చెప్పిన బస్సులు మనకు సఫిషియంట్ బస్సులు 104 బస్సులు కొత్తగా తెప్పించాం వికారాబాద్. 7 కట్టాలకి వేసే స్తోమత ఉన్నది, కానీ ఈ 10 ఏళ్ళ నుంచి రోడ్లు కాలేదు మన ప్రాంతంలో. అంతకుముందు నేను మంత్రి ఉన్నప్పుడు రోడ్లు అయ్యి మళ్ళీ ఇప్పుడు మనం చేసిన రోడ్లే నడుస్తున్నాం. కొన్ని రోడ్లు బాగాలేనందుకు బస్సులు వేయలేకపోతున్నారు. అయినా కూడా సర్వే చేసి ఏమని చెప్పినా ఇప్పటికే పంచాయతీరాజ్ రోడ్లకు ఒక 160-70 కోట్లు ముందు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు హ్యాండ్లో 300 కోట్లు వచ్చినాయి. వచ్చినాయి కదా, 300 కోట్లు వచ్చింది. అట్లనే R&Dకి సంబంధించి అంతకుముందు 300 వచ్చినాయి, మొన్న 271 హ్యాండ్లో వచ్చినాయి. మనకి 2.5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతంలో ఉన్న బీటీ రోజు నుంచి ఊరికి పోయే రోడ్లు కానీ, మరి ఊరు నుంచి మండలికి వచ్చే రోడ్లు కానీ, మండలం నుంచి హెడ్ క్వార్టర్ వచ్చే రోడ్లు కానీ అన్ని రోడ్లు ఈ 2.5 సంవత్సరాల లోపల చేసే బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్న గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న గారికి, మరియు రామలన్న గారికి, హనుమంత్ రెడ్డి అన్న గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, బిఆర్ఓ మేడం గారికి, మరియు నాతోటి గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు అవసరాల గ్రామ పెద్దలకు, ఇతరులకు వచ్చేసినటువంటి పోలీస్ అధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు మా ఊరి లోపల ఇందిరామ ఇళ్ళని తీసుకుంటే 117 ఇండ్లు, 170 ఇండ్లు కనెక్షన్ పెట్టుకుంటే 117 ఇండ్లు రావడం జరిగింది. దానికి ఎంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా మహిళా సోదరులు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా వారికి జాగా దొరకక లేదంటే వాహనాలు తడుస్తుంది అని సార్ దగ్గరికి తీసుకోవడం ద్వారా మాకు ఒక డ్వాక్రా బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఒక వర్క్ షెడ్ గిట్లు వచ్చింది సార్. మరియు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్. మొన్న మీ దగ్గరికి ఒకటి వాటర్ ట్యాంక్ గురించి వచ్చినాం సార్. అది గిట్లా వెంటనే మీరు సహకరించి అది శాంక్షన్ చేయించారు సార్. అది గిట్లా ఒక బోర్ వేయడం జరిగింది. ఇంకో బోర్ గిట్లా ఇప్పుడు రేపో ఎల్లుండి వేస్తున్నాం సార్. అదేవిధంగా కొన్ని అండర్ డ్రైనేజ్ మరియు సిసి రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. వాటితో కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది మీరు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కొద్దిగా మీరు దాని గురించి ఆలోచించి ఏదైనా మాకు సహకారం చేస్తారని ఇంకా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు శాసన సభాపతి, శాసనసభ్యులు ప్రసాదన్న గారికి,
అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ గారికి, సభా అధ్యక్షులు గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ మేడం గారికి, డిఆర్ఓ గారికి, డిఎస్పీ సార్ గారికి, మన పిఎస్ఎస్ మాజీ చైర్మన్ హనుమంతరెడ్డి గారికి, ఎంపీఓ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లు ఎవరైనా ఉంటే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామంతో చాలా రోజుల అనుబంధం ఉంది. మొట్టమొదటిసారిగా 2001లో నేను సర్పంచ్ అయితే ఈ గ్రామం మాకే అనుబంధ గ్రామం ఉండి ఈ గ్రామానికి మేము ఒక 15 సంవత్సరాలు కంటిన్యూ సర్పంచ్ చేసినాం. నేను 10 సంవత్సరాలు చేసిన, మా మిస్సెస్ కూడా 5 సంవత్సరాలు చేసినారు. చాలా డెవలప్ ఆ కాలంలో అన్నగారు మంత్రి ఇందిరమ్మ ఇల్లు మొన్న ఆదర్శ ఇందిరమ్మ గ్రామం మండలిలో ఇస్తే అది కుక్కింద గ్రామానికి శాంక్షన్ ఉండే అన్నగారు కానీ మార్కెట్ కమిటీ వీళ్ళంతా మానసిక మా కుక్కింద గ్రామానికి అప్పుడు సెలక్షన్ చేసి పెట్టిన మొన్న పెడితే నేను 15 సంవత్సరాలు కూడా ఆ గ్రామాన్ని చేసిన. అది కూడా నా గ్రామమే. మా గ్రామాన్ని క్యాన్సల్ చేసుకొని కూడా ఔషపల్లె గ్రామానికి ఆ రోజు కూడా జరిగింది. ओम राजाधिराजाय प्रसन्न स्थायिने नमो वयं वै श्रवणाय कुर्महे कुबेराय वै श्रवणाय अब आप के लिए अच्छा सर చూడు సార్ ఈ అసెంబ్లీ స్పెషల్ షాల్ ఇది ఖరీదు 10,000 నా జేబులో పెట్టేశాను. పుత్రే పౌత్రే చతుర్థం దీర్ఘం దీర్ఘమాయు
మీకు